మేడ్చల్ జిల్లా సామర్పేటలోని తన నివాసం దగ్గర బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కొంతమందిని తీసుకుపోయి వనస్థలిపురం డబుల్ బెడ్రూమ్లలో ఇచ్చి వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తాడు. ఏమని, మాకు మంచిగా ఉంది డబుల్ బెడ్రూమ్, మా అంతటా మేమే ఇవి ఖాళీ చేసి వచ్చినామని చెప్పి. అసలు కథ ఏంటి అంటే, అక్కడ ఎవరైతే కొంతమంది కిరాయికుంటారో, చివరి ఎడ్జికి ఉండేటువంటి మూసినది ఎడ్జికి ఉండేటువంటి కిరాయికుంటారో, కొన్ని వాళ్ళు పెద్ద కలిగిన వాళ్ళు అయ్యి పెద్ద ఇల్లు కట్టుకొని వేరే దగ్గర ఉంటారో, వాళ్ళు కిరాయికి ఉండే వాళ్ళని పట్టుకొని తీసుకుపోయి వాళ్ళ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చిన దొంగ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇట్లా కొన్ని వందల స్టేట్మెంట్లు, వందల ఉద్యమాలు ఉన్నాయి. చివరికి భారతీయ జనతా పార్టీ పరంగా భాజపా మొత్తం పార్టీకి పాటే ఒక ధర్నా పెట్టినాం మనం. మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ మనం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టి మనం ఒక మెసేజ్ ఇచ్చినాం. ఊరుకునేది కాదని చెప్పినాం. మొత్తానికి వాళ్ళు ముందుకు వచ్చి ఒక మాట చెప్పిండారు. ఏమని మాట చెప్పిందంటే, ఇప్పటి నుంచి వెళ్ళి 10 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో లేదా 2024 లోపు కట్టినటువంటి ఏ ఇళ్ళు అవుతున్నాయో ఆ స్ట్రక్చర్స్ మేము కూలగొట్టాం, ఇప్పుడు మాత్రం కట్టనీయమని చెప్పిండు. సరే మంచిది అనుకున్నాం, మనం ఉన్నాం. మళ్ళీ ఏమైంది ఇక్కడ, నిన్న 3 రోజుల క్రితం బాచుపల్లిలో పెద్ద రోడ్డు ఉంటుంది, 30 ఫీట్ల రోడ్డు. మీరు చూస్తారు, ప్రగతి నగర్ బాచుపల్లి, ఇటుపక్క 5 అంతస్తులు 7 అంతస్తులు 8 అంతస్తులు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇటుపక్క అటుపక్క మొత్తం. అయితే వచ్చి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు ఇంకా అంటే, లేదు మొత్తం నోటీస్ ఇచ్చిపోయిండ్రు. అంతకుముందు ఏ ఆర్తనాదాలు అయితే మళ్ళీ మేము విన్నాము, అదే భాష అదే ఆర్తనాదాలు మళ్ళీ వాళ్ళు వినిపించింది. మాకు బీపీ ఉంది, నాకు హార్ట్ అటాక్ ఉంది, మేము చచ్చిపోతాం, మేము సూసైడ్ చేసుకుంటామని చెప్పి అయితే నేనే వస్తాపా మీరెందుకు అని చెప్పి నిన్న కాక మొన్న పోతే అవి చూస్తే నిజంగా కలుపే తిరిగినాయి. కానీ ఇంత పెద్ద ఇల్లు అవి 2020 2017 ఇట్లా కట్టిన ఇల్లు ఇప్పుడెందుకు జోలికి వచ్చిందని చెప్పి నేను ఏమన్నా అంటే, అంతకంటే ముందు ఒకటి జరిగింది. డివిజన్ నెంబర్ 133 అనుకుంటా, మచ్చబొల్లారం. అంతేనా ఉదయం? మచ్చబొల్లారంలో ఒక హిందూ శ్మశాన వాటిక, ఒక ముస్లిం శ్మశాన వాటిక, 2 ఉంటాయి. ఇది గవర్నమెంట్ భూమిలో వెలిసిన శ్మశాన వాటికలు కాదు. ఇవి ఒక భూస్వామి, ఒక దాత, సమాజ శ్రేయస్సు కోరే నరసింహారెడ్డి ఆయన పేరు ఉంది, సామల వెంకటరెడ్డి గారు 20 ఎకరాల భూమిని బాధ్యత కొని 5 ఎకరాల ముస్లిం శ్మశాన వాటికకి 15 ఎకరాల భూమి హిందూ శ్మశాన వాటికి ఇచ్చారు. అంతేనా? డివిజన్ నంబర్ 133 మచ్చబొల్లారం. దాని చుట్టూ 55 కాలనీలు ఉంటాయి. అంటే బాధ ఎక్కడైతే మీరు చెప్పడానికి చెప్తున్నాను. దాని చుట్టూ 55 కాలనీలు ఉంటాయి. 55 కాలనీలు. నా అడిగి వస్తే నేను పోయినా చూసినా, నేను ఎవరైతే దీని కారకులు అంటే మున్సిపల్ అధికారులు అంటే మున్సిపల్ అధికారులతో మాట్లాడినా, కలెక్టర్ అంటే కలెక్టర్తో మాట్లాడినా, మళ్ళీ లేదు అయోధ్య రామరెడ్డి ఇది వాళ్ళ కాంట్రాక్టర్ అంటే ఆయనతో మాట్లాడినా, అందరితో మాట్లాడి మీది కాదు కదనే. అందులో ఒక కార్గిల్ యుద్ధంలో చనిపోయినటువంటి అది కూడా అందులోనే ఉంది. ఎవరితో మాట్లాడి చివరికి నేను శ్రీధర్ బాబు గారిని పట్టుకొని మీటింగ్ పెట్టిన. ఫస్ట్ టైం నేను ఆ సచివాలయానికి ఇంతవరకు పోలే, కానీ పోయిన దీనికోసం. రంగనాథ్ గారు వచ్చిండ్రు, ఇది వచ్చిండ్రు. ఆయన అన్న మాట ఏంటంటే, వెంటనే ఆపేస్తాం, అక్కడ ఆక్రమించుకున్న భూమి కానీ కడుతున్న షెడ్లు కానీ ఆపేస్తామని చెప్పిందండి. మీరు అడగండి, ఆపలేదు. ఇప్పటికీ ఒక్క షెడ్ జాగాలో 2 షెడ్లు నిర్మాణం అవుతుంది. నేను నాకేదో పైరవి కోసం పోలే. వాడు అంటే నేను ఎవడో మీరు ముఖ్యమంత్రి కలిసిందా, దరఖాస్తు ఇచ్చిందా, అరే ఇచ్చేదానికే దిక్కులేరా కొడుక అని నేను అంటున్నాను. ఇచ్చిన దానికే దిక్కులేదు కదా.
అది హిందూ శ్మశాన వాటికలో ఎవరో ఇచ్చినటువంటి దాత ఇచ్చిన భూమిలో వీళ్ళది కాకపోయినా కూడా 2 షెడ్లు కట్టి మొత్తం చెత్త అంతా అక్కడ డంపు చేసి 55 కాలనీల ప్రజానీకానికి బాలాజీనగర్లో ఏ వాసన వస్తుందో, బాలాజీనగర్లో ఏ పురుగులు పాతాయో, దద్దులు వస్తాయో ఓ గట్లాడి పరిస్థితి. వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. చివరి కోర్టుకు పోయి వాళ్ళు ఒక స్టే తెస్తే కూడా ఆ స్టేని లెక్క చేయకుండా కడుతున్నారంటే అంటే కోర్టులు స్టే ఇచ్చినా కూడా పట్టించుకోరు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు శ్రీధరబాబు గారి సమక్షంలో ఇది ఆపేస్తామన్నది కూడా పట్టించుకోరు. కలెక్టర్ గారు చెప్పినా పట్టించుకోరు. ఎవడు చెప్తే పట్టించుకుంటాడు? ఎవడు చెప్తే పట్టించుకుంటాడు? ఇక్కడ సిస్టమ్. అందుకని నేను మళ్ళా అరే ఎవడు ఇక్కడ ఎంఆర్ఓనా, ఆర్టీఓనా, కలెక్టరా, మున్సిపాలిటీ కాదు ఎవరు మరి? అంటే ఎవడు ఎవరి కంట్రోల్లో లేడు. ఎవడు ఎవరి కంట్రోల్ లేడు. మీకు జనరల్గా ఏదైనా కోర్టు మెట్లెక్కి ఒక స్టే తెచ్చుకుంటే జనరల్ బలుకుతాడు. అరే కోర్టు ధిక్కార కింద వస్తుందని చెప్పి అర్థం. కానీ ఈ గవర్నమెంట్లో కోర్టు స్టే ఇచ్చినప్పటికి కూడా ఆపగలిగే దమ్ము ఈ ప్రభుత్వ అధికారం లేదు. ఇవాళ కళ్ళ ముందే అనేక బిల్డింగులు 25 లక్షల నుంచి మొదలుపెట్టి ₹1 కోటి వరకు ఏదైతే కొనుక్కున్నారో కళ్ళ ముందే అవి పోతుంటే మరి ఒక్కడన్నా మరి నువ్వు కొనుక్కున్నది నేను అడుగుతున్నా. అరే ఇది లేఅవుట్ చేసినప్పుడు రెవెన్యూ అధికారులు ఇది ఏ పాస్బుక్లో ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంటు కొలిసేటప్పుడు లెక్క ఉంటుంది. ఉత్తరంలో వీళ్ళు ఉన్నారు, పడమర వీళ్ళు ఉన్నారు, తూర్పులో వీళ్ళు ఉన్నారని చెప్పి హద్దులు ఉంటాయి. ప్రతి భూమికి హద్దు ఉంటుంది. తూర్పు వైపు వీళ్ళున్నారు, పశ్చిమ వైపు వీళ్ళున్నారని చెప్పి. మరి అప్పుడు ఆ లేఅవుట్ చేసినప్పుడు ఎట్లా నువ్వు పర్మిషన్ ఇచ్చినావు? ఎట్లా నువ్వు ఛార్జీలు కన్వర్షన్ ఛార్జీలు కట్టించుకున్నావు ఆర్టీఓ? మళ్ళీ పోయి మున్సిపాలిటీ ఇవ్వగానే మున్సిపాలిటీ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? దీని డెవలప్మెంట్ ఛార్జెస్ కానీ డబ్బులు ఎట్లా తీసుకున్నావు? ఎట్లా బిల్డర్ కట్టిన తర్వాత ఎట్లా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిండు? ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఎట్లా ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటాడు? ఇవాళ ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకున్న తర్వాత కూడా ఇవాళ ఈ పని ఎందుకు చేస్తానని నేను అడిగిన తప్ప ఇదే కదా? ఇది అడిగిన తప్ప? ఈవెన్ బాలాజీనగర్ నేను అస్మత్పేట చెరువు, కూకడపల్లి చెరువు, చెరువుల పక్కన జనరల్గా లేక్ వ్యూ అని ఇస్తా అంటారు స్టేట్మెంట్. మీరు ఇప్పుడు చూడండి అడ్వర్టైజ్మెంట్ పాపం. ఇవాళ లేక్ వ్యూ అంటే అదే శాపం. ఒకప్పుడు ఏదైనా ఇండ్లు అమ్ముకోవాలంటే, కట్టి అమ్ముకోవాలంటే, ప్లాట్లు అమ్ముకోవాలంటే లేక్ వ్యూ అని చెప్తే ₹2,000 గజానికి ఎక్కువ పోయేది. ఇల్లు అయితే అపార్ట్మెంట్ అయితే ఇంకొక 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఎక్కువ పోయింది. కానీ ఇవాళ లేక్ వ్యూ అని కనుక అంటే మరణశాసనమే. వారికి మరణశాసనమే. 25,000 ఇండ్లు, 25,000 అపార్ట్మెంట్స్ లేక్ వ్యూ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసిన కర్మానికి ఇచ్చిన డబ్బులు వాపస్ తీసుకుపోతున్నారు. ఎవడు మళ్ళీ ముందుకు వస్తలేడు. ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప కూలడానికి ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డి. అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఇవాళ ఎంత బాధ అవుతుందంటే నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన, అరే రేవంత్ రెడ్డి గారు నిలబడి ఎప్పుడు 5 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేయలే, నిలబడి ఎప్పుడు నువ్వు 5 ఏళ్ళు ఎంపీగా పనిచేయలేదు, ఎన్నడూ మంత్రి చేసిన అనుభవం నీకు లేదు, నువ్వేమో చాలా హామీలు ఇస్తున్నావు. ఒకనాడైతే ఆయన అంటాడు, అదెంతనే బిషాది, వాళ్ళకేమెరకనే, మళ్ళీ మెంత మెదల్లేని వాళ్ళు మాట్లాడతారు, ప్రజలకెరక నాకెరక, కడుపు కట్టుకొని 1 సంవత్సరం కష్టపడితే 40,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పినటువంటి వ్యక్తి ఆ వీడియో రేపు మా కార్యకర్తలంతా కూడా బయట పెడతారు. ఇట్లాంటి కొన్ని వందలు ఇచ్చాం. ఇంత పెద్ద ఆనాడు మాట ఇస్తే తప్పని వ్యక్తి అని చెప్పుకునేది కేసీఆర్, మడమ తిప్పని వ్యక్తి అని చెప్పుకునేది కేసీఆర్, రాళ్ళతో కొట్టి సంభవం అని చెప్పేది, ఇచ్చిన మాట అమలు కాకపోతే ముఖ్యమంత్రి, రాళ్ళు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పిన ముఖ్యమంత్రి, ధనిక రాష్ట్రం అని చెప్పిన ముఖ్యమంత్రి, హామీ ఇస్తే అమలు చేస్తారు తప్ప మాట తప్పని ముఖ్యమంత్రి, ₹1,00,000 రుణమాఫీ చేయక ఎలుకలు పడ్డాడు కేసీఆర్.
4000 నిరుద్యోగ భృతి ఇవ్వక ఎన్నికల పనుడు కేసీఆర్. కాలేజీలో చదివే పిల్లలకు ఫీజులు రియంబర్స్మెంట్ చేయక వెలికల పనుడు కేసీఆర్. చివరికి అప్పుల మీద అప్పులు చేసి తప్ప రైతు బంధు ఇవ్వలేకపోయిండు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది మీకు తెలుసు. నేనన్నా గాయననే ఇవ్వలేకపోతున్నాడు, గాయన ఇవ్వలేకపోయిండు, నువ్వెట్లా ఇస్తావు రేవంత్ రెడ్డి అని చెప్పి నేనన్నా. అంటే ఆయన అన్న మాట ఇది. నేను అప్పుడు లెక్కేసి చెప్పిన, నేను కూడా ఎడ్డోన్నో గుడ్డోన్నో, నాకు నీ అంత తెలివి ఉందో లేదో నాకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు నేను కూడా 5 సంవత్సరాల కాలం పాటు 6 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిని చెప్తున్నా. నాకు తెలిసి 5000 కోట్లు కూడా అదనంగా సంవత్సరానికి ఖర్చు పెట్టే ఆస్కారం లేదు రేవంత్ రెడ్డి గారు. మీరు గిన్ని హామీలు ఇస్తున్నారు, ఇది అమలు కాదు అని చెప్పినాను. నీది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నట్టుగా నువ్వు ఇస్తున్నావు, నువ్వు 100% మోసం చేస్తున్నావు అంటే ఈయన అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అమెరికాలో పోయినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు చూస్తారు, మీరు బయట పెట్టాలి ఇప్పుడు మళ్ళీ. ఏమని? అబద్ధాలు ఆడితేనే ప్రజలు ఇష్టపడతారు, అబద్ధాలని నాకుని నమ్ముతారు అని చెప్పింది. అంటే 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులకు ఇన్ని రకాల అబద్ధాలు ఆడిందని చెప్పి 15 నెలల కాలంలోనే ప్రజలకు అర్థమైపోయింది ఇవాళ. దాన్ని ఇలా మనం మళ్ళీ చెప్పాల్సి ఎక్కడ. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితులలో నేను పోయేది మాట్లాడిన వీడియోలని మీరు కూడా వినండి. నేను గింతే అన్నా, ఈయనోని సైకో అంటారు, ప్రజలు ఎడుతుంటే చూస్తోని సాడిస్ట్ అంటారు. అసలు ఎవడు ఏంది అసలు అని చెప్పి బాధతో మాట్లాడినమాట వాస్తవం. నేను మాట్లాడిన దానికి నా ప్రజల కన్నీళ్ళు నన్ను మాట్లాడించినాయి, మా ప్రజలు పడేటువంటి ఆవేదన నన్ను మాట్లాడించింది. 25 ఏళ్ళుగా పదవి ఉంటుందా లేదా ముఖ్యం కాదు, కానీ ఉన్న రోజులు నమ్మిన సిద్ధాంతం కోసం ఇవాళ మొట్టమొదటి కూడా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇల్లు కట్టించిన పార్టీ, జాగలు పంచించిన పార్టీ. బాలాజీనగర్ రూపశిల్పి బాలాజీనగర్ గుడిసెలు కూడగొడుతున్నాడు. దివంగత నరేంద్ర గారు వచ్చి కొడక కూల్సవా అని చెప్పి ఆపిన చరిత్ర మా భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఒక వాజ్పేయి నగర్ ఉంటుంది, ఇక్కడ దత్తాత్రేయ నగర్ ఉంటుంది. ఇక్కడ నువ్వు హైదరాబాద్లో ఎక్కడ పోయినా కూడా దీన్ దయాళ్ నగర్ కావచ్చు, దత్తాత్రేయ నగర్ కావచ్చు, అది వాజ్పేయి నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కూడు లేని వాళ్లకు, గుడు లేని వాళ్లకు ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఇక్కడ ఉన్నాం బిడ్డ, మేము ఇక్కడ ఉన్నాం. ఇవాళ మీకు అర్థం కావాలి, దేశాన్ని పాలిస్తున్న పార్టీ. మీ ముఖాలకు అంతకుముందున్న ముఖ్యమంత్రి కూడా నేను 100 సార్లు చెప్పిన, నువ్వు ఇలా ఏ డబుల్ బెడ్రూమ్లో కట్టినావో, ఈ డబుల్ బెడ్రూమ్లో దాంట్లో 2,50,000 ఇండ్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆ ఇండ్లు కూడా కట్టే తెలివి లేదు మీకు అని చెప్పిన. ఇవాళ నీకు కూడా మళ్ళీ దిక్కు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. నీ దగ్గర ఏం లేదు, సరుకు లేదు. ఇవాళ మొన్న కూడా చెప్పినాం మేము, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇంత పెద్ద వైబ్రెంట్ సిటీ, ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఇవాళ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా మనం కల్పించిన. వీళ్ళ గొప్పలు కడుతున్నాం, 940 కోట్లు పెట్టి మనం కడుతున్నాం. ఉప్పల్లో వాడు దివాళీ చేస్తే కాంట్రాక్టర్ కడుతున్న బ్రిడ్జ్ మనం కడుతున్నాం. మొన్న ఓపెన్ చేసిన బ్రిడ్జ్ మనం కట్టినాం. ఎలిమినార్దికి వేస్తున్నటువంటి 6 లైన్ 8 లైన్ రోడ్ మనం కడుతున్నాం, బ్రిడ్జ్ని మనం కడుతున్నాం. ఇవాళ శంషాబాద్లో ఫ్లైఓవర్ల మీద రీయమైపోయేటువంటి బ్రిడ్జ్ని మనం కడుతున్నాం. అంటే కొన్ని వేల కోట్ల రూపాయల నుంచి మనం చేస్తున్నాం. ఇక్కడ ప్రజలు 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు. మీకు అర్థం కావాలి, ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో 3 ఎంపీలు ఉంటాయి, మీకు గుర్తుపెట్టుకోవాలి. పక్కా మొత్తం ఎంపీలు 3. ఇవాళ మల్కాజ్గిరిలో 100% హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంపీని గుర్తుపెట్టుకో. ఇక్కడ రూరల్ ఏరియా లేదు. ఇప్పుడు మొత్తం 3 చింతలపల్లి కావచ్చు, అది గడికసర కావచ్చు, అది షామిరిపేట కావచ్చు, అది మేడ్చల్ కావచ్చు, ఇవన్నీ అర్బన్లో కలిసిపోయింది. ఇవాళ మొత్తం హైదరాబాద్లో 3 ఎంపీలు ఉంటే 2 ఎంపీలు భారతీయ జనతా పార్టీ ఎంపీలు మాత్రమే. ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ నేను కావచ్చు. అటు పక్కకు 70% పార్లమెంటు చేవెళ్ళ కింద వస్తుంది. విశ్వేశ్వరరెడ్డి గారే మన